బ్రూనోగాడి ఫుడ్, ఇది మా ఫుడ్. వెజిటేబుల్ రైస్, కుక్కర్గాయ, వాటర్ నీడ్స్ టు బాయిల్. ఇంకెంత టైం పడుతుంది? వాటర్ బాయిల్ అయిపోయింది అనుకోండి, ముక్కులో పెట్టరా, ముక్కులో పెట్టు. వాటర్ బాయిల్ అయిపోయింది అనుకోండి, మనం ఒక కడిగి పెట్టుకున్న రైస్ ఉంది, ఆ రైస్ దీంట్లో చేసేస్తే అయిపోతుంది అనమాట. ఇది మా చిన్న తమ్ముడికి బ్రూనోకి. ఇది ఇంకొక పీస్. మనం ఇంకొక 5 నిమిషాల నుంచి వాటర్ రైస్ వేసుకున్నాం, ఎందుకంటే ఇది పెద్ద బాగుంది కదా. సో ఇది మసాలాలు అంటే టైం చాలా పడుతుంది. మోకంలో పెడతావేంద్రా? బ్రూనోగాడు అయిందేమో చూడు. బ్రూనాడు కూడా అయిపోయింది ఇప్పుడు, ఎందుకంటే ఆడాలరా. జుజు రాదు, ఆడాలి అదే, కొత్త కొత్తలు ఆడాలి. కొత్తలు ఆడినప్పుడే నువ్వు గెలక అట్లా అది ఉడికేటప్పుడు అది ఇట్లా 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 బాయిల్ అయితే మసులుతాయి చూడు, అప్పుడే అదే నాకు తెలుసు. అంతే. పట్టుకోరా, ఇట్లా పట్టుకోరా. ఇది ఏం చేసిన అంటే మనం ఇప్పటిదాకా కడిగి పెట్టుకున్న రైస్ అనేది నీళ్ళనే బాగా మసిలినాయి. సో మనం కడుగు పెట్టుకున్న రైస్ అనేది దీంట్లో వేసేసుకున్నాం అనమాట. చూడండి, రైస్ అనేది మనం వేసుకున్నాము. నార్మల్ రైస్ వేసుకున్నాం, బిర్యానీ రైస్ మా పైసలు. అక్కడ ఏమైతుంది, అవతల ఏం చేస్తున్నారు? అక్కడ ఆలు కుర్మా. ఆలు కుర్మా, ఆలు కుర్మా. దీంట్లోకేమో ఏమంటారు, దీంట్లోకి నంచుకోవడానికి ఆలు కుర్మా. ఇది రైస్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని ఒక అన్నం ఉడికే వరకు ఉంచుకున్నాము, నీట్గా పలుకు వచ్చినట్టు. మనం 5 నిమిషాలకు ఒకసారి చూసుకున్నాం. ఎంతసేపు ఉంచాలి అట్లా? ఇప్పుడు ఒక 10 నిమిషాలు ఉంచుకున్నాం. బ్రూనో గారికి గుడ్ కమ్ దరా బ్రూనో. అంత ఆకలి అవుతుంది, సప్పరిస్తుంది. ఏయ్ చెయ్యి మొత్తం క్లీన్ చేస్తాడు. రెడీ. లాస్ట్ అండ్ ఫైనల్ స్టేజ్. చూడండి, రైస్ మంచిగా అయింది. మనం ఇప్పుడు దీని మీద నెయ్యి వేసి, కొంచెం పుదీనా వేసి, కొంచెం ఒక హీట్లో పెట్టేసి వదిలేస్తే ఇంకెంతసేపు ఆగాలి? ఇంతవరకు వచ్చింది కుర్మా? ఇంతవరకు వచ్చింది, ఆల్మోస్ట్ అది కూడా అయిపోయింది. నేను జాబ్ మానేసి హోటల్ పెట్టుకుంటా. ఇప్పుడు ఎంతసేపు ఉండాలి? ఒక 5 మినిట్స్ నుంచి డైరెక్ట్ బంద్ చేద్దాం. కలర్ ఇలా తెచ్చింది ఎవరు? బ్రహ్మాండంగా ఉంది.